నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి. కార్పొరేటుకు ధీటుగా సర్కారు బడుల్లో బోధన. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే. పన్నెండవ రోజుకు చేరిన నారాయణపూర్ గ్రామస్తుల దీక్షలు. షాపుల్లో భిక్షాటన చేసి గ్రామస్తుల నిరసన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తలోని వివరాలు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా నూకపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాష్ట్ర విలంబ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగారావుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం 62 కోట్లు కేటాయించిందని, ఈ నిధులతో లబ్దిదారులకు మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రేపు జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి అధికారులు ఉన్నారు. 62 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఇంకా మిగిలినటువంటి అనేక మౌలిక సదుపాయాలు 2 BHK సంబంధించినటువంటి ఎవరైతే నివాసం ఉన్న వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మిగిలిపోయిన పనులకు కూడా మరి ఏ విధంగా నిధులు మరి వారి ముందు పెట్టే విధంగా నేను కానీ ఇక స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ, మా సంక్షేమ శాఖ చైర్మన్గా మా నరసింహరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా మరి ఆ శాఖ మంత్రికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో ఎక్కడ కూడా ఇంత పెద్ద కాలనీ ఏర్పాటు కాలేదు. నిజంగా ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, బిలో పవర్టీ లైన్ సంబంధించిన కుటుంబాలే. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా ఒక గొప్ప కాలనీని ప్రారంభించుకునే విషయం లోపల రేపు ఒక లబ్ధిదారుల ఇద్దరి యొక్క గృహ ప్రవేశాన్ని కూడా మన మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. అది కాక అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కొత్త భవనాన్ని శంకుస్థాపన, అదేవిధంగా కోరుట్ల ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కూడా భవన శంకుస్థాపన. హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడి అక్కడ నుంచి నాతో ఫోన్లో కూడా మాట్లాడి సమయం అన్నీ కూడా ఫైనల్ చేసి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జగిత్యాల పేద ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో వారికి అన్ని రకాల మౌలిక వసతులు చేయడానికి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మిత్రులు ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు గతంలో ఇక్కడి నుంచి మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. వారికి కూడా నేను పర్సనల్గా ఆహ్వానం పలకడం జరిగింది. అధికారికంగా ఎలాగ చెప్తారో ఆహ్వానం చెప్పారు. వారు మేము కలిసి కూడా గతంలో శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం మౌలిక వసతులు ఇవ్వాలని. ఈరోజు మా మంత్రి గారు సహకారంతో అక్కడ చాలా మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. గత కొన్ని రోజులుగా కూడా అక్కడ బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న దాదాపు ప్రతి వారం 15 రోజులకు ఒకసారి అక్కడికి వెళ్తూనే ఉంటాం. ఈ 3 రోజుల నుంచి నిరంతరంగా వెళ్తూ అక్కడ అంతా కూడా కొంత క్లీనింగ్ అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఇంకా కూడా అక్కడ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి చేస్తున్న కృషి మంత్రి గారు హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందిస్తున్నామన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థుల ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా విద్యార్థులు కష్టపడి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ఎంఈఓ మల్లేశం, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరానికి నంబర్ 1 స్థానంలో ఉంటాం, గ్యారంటీ.
స్కూళ్ళలో కావాల్సినటువంటి మౌలిక వసతులు, కంప్యూటర్స్, డిజిటల్ బోర్డ్స్ కూడా ఇస్తా ఉన్నాం. డిజిటల్ బోర్డ్స్తో పాటు ప్రైవేట్ స్కూల్లో కంటే ఎక్కువగా ఉచితంగా అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తూ అవకాశాలు ఇస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ప్రధానంగా పెద్దపల్లిలో నేను చెప్పాలంటే అన్ని హాల్లో అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 230 కోట్లతో రామగుండంలో కడతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ వాట్? అన్ని ఒక ప్రాంతంలో ఉండేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది, నాది, ఇంకెవరిదైనా కులాల పేరుతో విభజన చేసే కార్యక్రమం 30 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, మైనారిటీ హాస్టలు, యాదవ్ హాస్టలు, ఇంకో హాస్టలు, ఇంకో కులాల పేరుగా హాస్టల్, రెడ్డి హాస్టల్తో పాటు అన్ని హాస్టళ్ళు, అన్ని స్కూల్స్. ఇలా మైనారిటీ హాస్టల్ కేవలం గోడనే అడ్డ ఉంది. చిన్నారులకి కులాలతో సంబంధం ఏంది? పుట్టినప్పుడు వెలమగా పుడతావా? నువ్వు నేను వెలమ అంటేనే నీ కొడుకుకి బిడ్డకు మీ వెల్మ అని తెలుస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మధురానగర్ కూడలిలోని పలు షాపుల్లో భిక్షాటనతో గ్రామస్తులు తమ నిరసనను తెలియజేశారు. న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మధురానగర్ కూడలిలోని పలు షాపుల్లో భిక్షాటన చేసి గ్రామస్తులు తమ నిరసన తెలిపారు. అంతకుముందు నారాయణపూర్ నుంచి మధురానగర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో మొత్తం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన మేడిపల్లి సత్యం ఇప్పుడు కొంతమందికే నష్టపరిహారం చెల్లిస్తామనడం సరికాదని గ్రామస్తులు వాపోయారు. తమ డిమాండ్ను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులు మోహరించారు. అది నిలవేరు. మేము 13 రోజుల నుంచి అక్కడ నిరాహార దీక్ష పట్టి మాకు కూటికి లేక మేము అక్కడ ఉంటున్నాం. కానీ నువ్వు వచ్చి నువ్వు రామలక్కడ మీటింగ్లో చెప్పినవాని వచ్చి మాకు కలుపు, మాకు ఇది కాదు గిదని చెప్పు, మాకు చెయ్యి. నువ్వు సగమూరు అని నువ్వు వెళ్ళేస్తున్నావు, మేము ఎక్కడ పోతావు? నీకు తెలియదా? ఆనాడు అనుమానంలో దేవుని నన్ను కొట్టేసి అన్న నువ్వు మేమేం కోపం చెయ్యం, నిన్ను ఏమన్నావు? నువ్వు వచ్చి మమ్మల్ని బుచ్చ అవుతారు. ఇప్పుడు బుచ్చం ఎత్తుకోమని నువ్వు చేస్తున్నావు. నువ్వు అక్కడక్కడ ఉండి పెద్దగా చెప్తే మాకు మంచి అనిపించలేదు. మా ఊళ్ళోకి వచ్చి మాకేదో నెరవేరు అన్న, దయచేసి ప్లీజ్ చెప్తున్నా. మా కంటినీరు ఏదైనా మాల్లం అవుతుందో పిల్లలు నిడిచిపెట్టి పిల్లలు నిడిచిపెట్టి మేము సావటికాడ కూర్చుంటున్నాం. మా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మెడికల్ సత్యం గారు మా ఊరు హనుమండలం మీద ఒట్టేసి మా ఊరిని ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని అయితే చెప్పిండు. ఆ ముంపు గ్రామం చేయాలని చెప్పి మా ఊళ్ళో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి 12వ రోజు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మా ఎమ్మెల్యే గారు కూడా మా దిక్కు చూస్తలేరు. ఇప్పటికైనా రావాలని చెప్పి మొన్న గతంలో ఒక వారం కింద వర్షం కొడితే ఎమ్మెల్యేలు కూలిపోయినాయి. ఇప్పుడు ఈ వర్షాలు ఇట్లే కొట్టి మా చెరువు నింపితే వచ్చే ఒక సంవత్సరం 6 నెలల్లో మా 80% ఇల్లులు కూలిపోయి మేము భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈరోజు 12వ రోజు నిరసనగా మేము భిక్షాటనకు వచ్చినాం గంగారికి. మా ఎమ్మెల్యే గారికి మేము వేడుకుంటున్నాం, తక్షణమే మీరు దిగు వచ్చి మా ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించి అవార్డు ప్రకటించి జీవోని తీసుకురావాలని చెప్పి మధురానగర్లో భిక్షాటన చేసే సమయంలో 3 మహిళలు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆసుపత్రిలో మహిళలను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను కరీంనగర్కు తరలించారు. కరీంనగర్ హాస్పిటల్ తీసుకోవాలి. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పీహెచ్సీలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన
ప్రత్యేక మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ మహిళలకు పలు సూచనలు చేశారు. మహిళల గుర్తింపు, సంక్షేమం, సాధికారతతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎంతో మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఏంజేలా ఆల్ఫ్రెడ్, సర్పంచ్ మోహన్, మండల ప్రత్యేక అధికారి శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ ఎన్సిడి స్క్రీనింగ్ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి హైపర్ టెన్షన్ ఇప్పుడు ఒక ప్రాబ్లం. హైపర్ టెన్షన్ అంటే బీపీ. చాలా మందికి బీపీ ప్రాబ్లం అవుతుంది. దీనికి ఇప్పుడే డిటెక్ట్ అయితే మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు వితౌట్ మెడిసిన్. చాలా లేట్ అయి 50, 60, 70 ఏజ్ లో డిటెక్ట్ అయితే యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు స్టార్ట్ విత్ మెడిసిన్. ఎర్లీ డయాబెటీస్ కూడా ఒక కామన్ ప్రాబ్లం. మెనోపాజ్, చాలా మంది మహిళలు ఇప్పుడు 40 to 50 మధ్యలో ఉండొచ్చు. మెనోపాజ్ కి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. దీనికి మనము లైట్ తీసుకుంటాము, కానీ దీనికి మనము ఎలా మేనేజ్ చేసుకోవాలి? 50 ఇయర్ తర్వాత మీ అందరికి బోన్ డెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది. బోన్ అంటే మన బోన్ ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. ఇదే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు అందరం కలిసి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. మహిళా సంఘాలు ద్వారా ఈ ప్రోగ్రాం పెడుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మహిళా సంఘాలు అంటే కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లపై సంచలన ఆరోపణలు చేశారు వేములవాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. కాంగ్రెస్ కౌన్సిలర్ల అక్రమ వసూళ్ల వ్యవహారాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని, వారి అక్రమాలను త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పదవి కోసం పార్టీ మారిన విషయాన్ని మర్చిపోయి అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై వ్యక్తిగతంగా ఓ కౌన్సిలర్ చేసిన ఆరోపణలను ఖండించారు. అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించడం తప్ప అని అడిగారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు పాలనపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కౌన్సిలర్ గా ఉండి ఎవరు వసూళ్లకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. చేపూరి మధుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత, శ్రీకాంత్, జ్యోతి, తిరుపతి రెడ్డి, లావణ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ బఫర్ జోన్లు ఉన్నాయో వాటి కోసం దాదాపు 30-40 వరకు కూడా నోటీసులు ఇచ్చిన వారికి ఏమని, అవన్నీ కూలగొడతాం చర్య తీసుకుంటామని. ఆ చర్య తీసుకొని ఫస్ట్ మీరు ఏవైతే నోటీసులు ఇచ్చిరో వారికి చర్య తీసుకొని మీరు ఫస్ట్ అవి తీసేరి. మేము ప్రోత్సహిస్తాం. మేము కూడా ఇంకా ఎక్కడున్నా అవన్నీ కలిసి చేద్దాము. అంటే ఏమైనా ముడుపులు ముట్టినాయా? మరి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఏమైనా ముడుపులు ముట్టినాయా? మేము ఉన్నది నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతాం. ఏదైనా తెలుసుకునే మాట్లాడతాం. అవును, మాకు అనుభవం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. మీరు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకుర్రి. మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడుర్రి. అదే విధంగా ఇంకో వార్డు కౌన్సిలరు, ప్రస్తుత చైర్మన్ 15వ వార్డు కౌన్సిలరు, వారు మాట్లాడుతురు ఏమని, అదృష్టంతో ఏదో గెలిచిరు అని అంటురు. అవును, మాకు అదృష్టం ఉందే 4 సార్లు 5 సార్లు గెలుచుకుంటూ రావడం జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి 9వ వార్డు ప్రజలు, 10వ వార్డు ప్రజలు మా దేవుళ్ళు, వాళ్ళు మమ్మల్ని గెలిపించారు కాబట్టి, మా నీతి నిజాయితీని మెచ్చుకున్నారు కాబట్టి వరుసగా గుమ్మడికాయలే దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది వాళ్ళ మాట తీరు. మరి అక్రమ కట్టడాలకి ప్రోత్సహిస్తూ ఆ కట్టడాలని కట్టిస్తున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదా? సాక్షాత్తు శాసనసభ్యుడి నివాసం ఉండేటువంటి వార్డులోనే అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. మరి దాని వెనుక ఎవరున్నారనేది మీకే తెలియాలి. అంతేకాకుండా మేము అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేశామని అన్నారు కదా. అవును, చేశాం. ఎందుకంటే అక్రమ కట్టడాలు కట్టద్దు, అది రూల్ ప్రకారం ఉండాలి కాబట్టి మేము ఫిర్యాదు చేశాము, ఒప్పుకుంటున్నాం. బహిర్గతంగా కూడా ఒప్పుకుంటున్నాం. అది అక్రమ కట్టడం కాబట్టే అధికారులు వచ్చి కూల్చివేశారు. మరి మార్కండేయ నగర్లో అక్రమ కట్టడాలని కాంగ్రెస్ నాయకులు ఒకరేమో కట్టడానికి ప్రోత్సహిస్తారు, మరొకరేమో కట్టడం అక్రమ కట్టడాలని చెప్పేసి ముందుకొస్తారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. దేశ భవిష్యత్తుకు పునాది వేసిన మహానేత అని ఆయన సేవలను కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశానికి కంప్యూటర్లని పరిచయం చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో మొదలైన కంప్యూటర్ నేడు సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. లక్షలాది మంది భారతీయులు నైపుణ్యం పెంచుకొని ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారని కొనియాడారు. రాజీవ్ గాంధీ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కంప్యూటర్ యుగం పరంగా ముందుకెళ్లాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసినటువంటి మహనీయులు వారు. ఈరోజు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా భారతదేశంలో మీరు ఎక్కడ పోయిన ప్రపంచ దేశాల్లో మన భారతీయులు ఒక సాఫ్ట్వేర్లో ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే అది రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ యువతకు గొప్పగా సాంకేతిక పరంగా ముందుకు పోవాలని ఆలోచన చేసి ఈ కంప్యూటర్ యుగానికి లోపల మన ప్రధానమంత్రిగా వారు చేయించిన సందర్భం కానీ ఈ దేశంలో అందరూ అన్ని వర్గాలు మన కలిసిమెలిసి ఉండాలి. మన సద్భావ యాత్ర చేపట్టి ఆ రోజు రాజీవ్ యాత్ర, సద్భావన యాత్ర చేపట్టి పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంతో ఉండాలని ఒక ఆలోచన. మరి ఈరోజు దేశం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం కోసం తన ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని పార్టీ నాయకులు కొనియాడారు. దేశంలోకి సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ రూపుల నాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి చిరంజీవితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న సాంకేతిక విప్లవ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి రెండవ బలిదానం చేసిన మహోన్నతమైన నాయకుడు, దేశ రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశం సాంకేతికంగా ఇంత విప్లవాత్మకంగా ముందుకు జరుగుతూ ఉందంటే ఆ నాయకుని యొక్క చలవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారి జన్మదినం సందర్భంగా వారి యొక్క ఆశయాలను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ పేదరిక నిర్మూలన, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో గట్టి పునాదులు వేశారని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. విద్యారంగంలో ఆధునిక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ సామా మోహన్ రెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న సాంకేతిక విప్లవ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి రెండవ బలిదానం చేసిన మహోన్నతమైన నాయకుడు, దేశ రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశం సాంకేతికంగా ఇంత విప్లవాత్మకంగా ముందుకు జరుగుతూ ఉందంటే ఆ నాయకుని యొక్క చలవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారి జన్మదినం సందర్భంగా వారి యొక్క ఆశయాలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ అమలు చేసిన 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడం వంటి కార్యక్రమాలు
దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయని గుర్తు చేశారు. ఆయన సేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వారు 82 సంవత్సరాల జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి వారు ఆ రోజు ఈ దేశ ప్రధానమంత్రిగా, ఇందిరాగాంధీ కుమారునిగా, మరి చనిపోయే ముందు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఈ దేశానికి అనేక సేవలు చేయడమే కాకుండా ఈ దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 18 సంవత్సరాలకు ఓటు హక్కు, తర్వాత దేశమంతా కూడా ఐటీ విప్లవాన్ని, అప్పటి వరకు సెల్ ఫోన్ వాడే. జగిత్యాల జిల్లా కొరట్ల శివార్లోని యాకిన్పూర్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, స్థానిక కౌన్సిలర్ శిరీష పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలని వారు కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కోట్ల మంది యువకులు ఇలా ఉపాధి పొందడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ₹1 కోటి, ₹2 కోట్ల ఉద్యోగాలు కూడా చేయడం జరుగుతుంది. ఇలా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక బహిరంగ సభ పూర్తున్న సందర్భంలో మానవ బాంబు వచ్చి వారిని మళ్ళీ తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే దేశం కోసం సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చేసినటువంటి తపన ఇవాళ ప్రజలందరూ గుర్తించాలని, అదేవిధంగా మా కొరుట్ల నియోజకవర్గ జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రామచంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, గోలి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలని పార్టీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, ఆత్మా కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి, యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి న్యాతర్ నవీన్, సర్పంచ్ పులి సత్యం గౌడ్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారు జీవించి ఉన్నటువంటి కాలంలో ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరిగింది. అత్యంత పిన్న వయసులో భారతదేశ ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జెన్జీ ఏదైతుందో. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు ఉదయరాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లతో కలిసి జీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికి ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని వారు కొనియాడారు. భారతదేశ మాజీ ప్రధాని మంత్రి వర్యులు, యువ మాజీ ప్రధానమంత్రులు, స్వర్గీయులు భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ధీటుగా ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోటి ఆనాడే ఒక టెక్నికల్ రెవల్యూషన్ని తీసుకురావాలని, సాంకేతిక విప్లవాన్ని 1984లో కంప్యూటర్స్ పాలసీని, 1986లో మరి సాఫ్ట్వేర్ పాలసీని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశం ఐటీలో ఇంత ముందుకు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి శాఖలో విలీనం చేయవద్దంటూ మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి శాఖ ఏర్పాటు చేసి అందులో ఐటీఐ, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు వాపోయారు. శక్తి స్కీమ్కు బదులు పాలిటెక్నిక్ అనంతరం బీటెక్లో ప్రవేశానికి సీట్ల సంఖ్యను పెంచాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ను పెంచి బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే జియో 97 అనే
చేశారో అది మాకు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మేము అది వద్దు అని అనుకుంటున్నాం. మీకు అన్నీ చేయాలని ఉంటే మాకు ఈ సెట్ తర్వాత ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్కి 2 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని ఒక 6 సీట్స్ అట్లా చేయండి. ఫీ రీఎంబర్స్మెంట్ని పెంచండి. ఇవన్నీ చేయండి. మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు. ఈరోజు మేము శక్తికి ప్రొటెస్ట్ చేసినాం, మాకు అది వద్దు అని. ఎక్కడున్న విజయనగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు శక్తి గురించి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మన జియో ప్రకారం 97 అనేది ఒక శక్తి స్కీమ్ అనేది పట్టుకొచ్చారు. ఇది ఎందుకంటే ఐటీఐ అలాగే మరియు డిప్లొమా ఈ 2 కోర్సులను మెర్జ్ చేసి మీరు ఒక యూనివర్సిటీ పెడదాం అనుకుంటున్నారు. అది మాకు అంగీకారం కాదు. ఎందుకంటే మేము దీనికి మా పాలిటెక్నిక్ అనేది ఈ విద్యను మేము 3 సంవత్సరాలు చేసి మళ్ళీ తర్వాత బీటెక్ ద్వారా లాటరల్ ఎంట్రీ వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మీరు ఈ పాలిటెక్నిక్ అనేది మీరు ఇక్కడికే ఆపేస్తే మాకు జాబ్స్ అనేది. జగిత్యాల జిల్లా కోరుట్లలో సౌత్ జోన్ 12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోరుట్ల నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే సంజయ్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. యువత పోటీల్లో ప్రతిభను కనబర్చి జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా అధికారులు, కోచ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలోని లడ్డూ కౌంటర్ను ఈవో రమాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లడ్డూ, పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, రికార్డులను పరిశీలించారు. భక్తులతో ముచ్చటించి ప్రసాదాల నాణ్యత వివరాలను ఆరా తీశారు. డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన ఈవో విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటర్ సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటిస్తూ ఐడీ కార్డు ధరించాలని సూచించారు. ఈ తనిఖీలలో డీఈఓ నవీన్ కుమార్, ఏఈఓ జయకుమారి సిబ్బంది ఉన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నప్పటికీ కొందరి తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఓ వివాహిత మరో యువకుడితో రెడ్ హ్యాండెడ్గా భర్తకు పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు లాడ్జి వద్దకు చేరుకున్న భర్త పోలీసుల సహకారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితులు జగిత్యాల రూరల్ మండలం నగనూరు గ్రామానికి చెందిన వారుగా సమాచారం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించాయని పార్టీ నాయకులు విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రవీందర్, అశోక్, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని చెప్పిన ఇటు రేవంత్ సర్కార్ కావచ్చు, అటు కేంద్ర బీజేపీ సర్కార్ కావచ్చు, ఈరోజు నిరుద్యోగులందరూ కూడా నట్టంటే ముచ్చిన పరిస్థితి ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న
వాళ్ళు పోలీస్ శాఖలు కూడా 20,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి 4,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లాగే అన్ని రంగాల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పిళ్ళు. ఆ భర్తీ చేయకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిళ్ళు. కానీ ఎక్కడ కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అటు కేంద్ర ప్రభుత్వం అయితే 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూసినాం. కానీ ఎక్కడ కూడా సంవత్సరానికి 100 నోటిఫికేషన్లు కూడా 100 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు. దీనికి అర్థమవుతుంది అంటే నిరుద్యోగులు ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని మోసం చేయడానికి అంటే కేంద్ర రాష్ట్ర ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటర్ డ్రాఫ్ట్ ను విడుదల చేశామని లిస్టులో తమ పేరు చెక్ చేసుకోవాలని ధర్మారం ఎంఆర్ఓ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కార్యాలయంలో ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. మండల వ్యాప్తంగా వివిధ కారణాలతో 4,393 మంది ఓట్లను తొలగించామన్నారు. ఎస్ఐఆర్లో 39,261 మంది ఓటర్లను పూర్తి మాపింగ్ చేశామన్నారు. మిగతా 1,746 మంది ఓటర్లు సరైన పత్రాలను సమర్పించలేదని, వారికి త్వరలోనే నోటీసులు ఇస్తామని తెలిపారు. ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 16లోగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 2002 ఓటర్లకు సంబంధించిన ఓటర్ వివరాలు లేనట్లయితే ఈసీ సూచనల మేరకు 16 ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక్కటి సమర్పించి తమ ఓటును నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే దాంట్లోంచి 4,397 ఓట్లను ఎవరైతే ఊర్లో లేని వాళ్ళు కావచ్చు, వేరే ఊర్లో నివాసం ఉండేవాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, డబ్బులు వచ్చిన వాళ్ళు కావచ్చు, మేము డిలీట్ చేయడం జరిగింది. ఎవరెవరి ఉన్నాయి ఓట్లు అందులో పబ్లికేషన్ చేయడం జరిగింది. వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే, ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళకు 1 మంత్ పీరియడ్ ఉంది. ఈ 17/8 నుంచి మనకు 16/9 వరకు ఒక నెల రోజులు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. త్రూ ఒక పేపర్ మీద రాసియచ్చు, ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, బిఎల్ఓకి ఇవ్వచ్చు, లేదంటే మా తహసీల్ ఆఫీస్లో ఇచ్చినా కూడా మేము రెస్పాండ్ అవుతాం. ఆ తర్వాత 1 మంత్ మేము వెరిఫికేషన్ అండ్ ఫైనలైజేషన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఓట్లు పోయినాయి అన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్క నిజమైన ఓటరు, జెన్యున్ ఓటర్ ఉండాలనే దిశగా మేము చాలా పనిచేసినాము. నా ఓటు ఎటు పోతుంది, ఇంట్లో లేకపోతే వస్తుంది అట్లా కాకుండా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేయించుకోండి. 2002కు సంబంధించిన ఆధారాలు వాళ్ళవి కానీ, వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్యది ఆధారాలు అప్పుడు ఓటర్ లిస్టులో ఉన్నది లేనిది ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇప్పటికైనా కూడా ఒకవేళ అవి లేకపోతే కనుక మనకు ఒక 16 రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఈసీఐ మనకు సూచించింది. అంటే కాబట్టి దీనిలో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా ఎస్ఎస్ఆర్ అని చెప్పేసి కొత్త ఓటర్లు ఓటు నమోదు కానీ, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కానీ, అడ్రస్ చేంజ్ కానీ, సవరణలు కానీ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట పెద్ద చెరువు కాలువ గత ఏడాది మానేరు వాగు భారీ వరదలకు పలుచోట్ల తెగిపోయింది. దీంతో కాలువ నీరు వాగులోకి వెళ్లిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరదలకు తన పొలం వద్ద కాలువ తెగిపోవడంతో 4 ఎకరాల పంట నష్టపోయామని రైతు శ్రీనివాస్ వాపోయారు. తాత్కాలికంగా 2 లక్షలు ఖర్చు చేసి మట్టి పోసుకున్నప్పటికీ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు వృధా కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. మా విలేజ్ మల్లారెడ్డిపేట, నా పేరు వడ్లసీను. ఈ పేనమ్మడుగు గత వర్షకాలంలో పేనమ్మడుగులా పట్టక ఇవన్నీ కాలువ 4-5 జాల గండ్లు పోయింది. ఇప్పుడు పోయే నీళ్ళు కూడా అవే వాటికి వేస్ట్ అయిపోతున్నాయి. మా చేనుల కరాబై 4 ఎకరాలు ఏం లేకుండా కొట్టుకపోయింది పొట్టు. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే కూడా ఒక 3 లక్షల దాకా అయినాయి. ఈ తాత్కాలికం ఏదైతే ఉరికట్ట వేసుకొని ఉన్నామో అది కూడా రేపు మా వాన కొడితే అది కూడా వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ కూడా నష్టం అవుతుంది. మా కింద 100 ఎకరాల పొలం కొట్టకపోయింది. మాకు గడ్డి ఏ సార్ లేకపోతే ఇవ్వరు లేరు, అంత గవర్నమెంట్ ఉన్నది, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ మాకు ఎవరు ఒక సాయం చేసి ఇలాగ వచ్చిన రాకలేదు సార్. ఇటు సార్ మా కథ. ఇక మేము ఏం చేయాలో మాకైతే ఇప్పుడైతే గల్లి దూకుంటూ వచ్చినాం. ఆ గల్లి కూడా చూపిస్తాము సార్. నాకు ఈ నీళ్ళని వేస్ట్ అయినా పోయిన సంవత్సరం తెగిపోయిన కాలువ ఎన్నో పొలాలు ఖరాబ్ అయినాయి. ఎంతో మంది పొలాలు కొట్టుకపోయినాయి. అది పట్టించుకునేటోడు లేడు. మరి ఈ కాలువను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాకాలం అయిపోయింది. ఇప్పుడు ఏ సంగి పంటకు నీరు ఇవ్వాలంటే ఈ ప్రధాన కాలువ ఈ గన్లు ఇంతవరకు పూడ్చలేదు. మరి ఇవి పూడ్చరా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, ఈ ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంకా అసలు దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుర్రా లేదా? కనీసం మీకన్నా ఈ గన్ను అయిన సంగతి తెలుసా తెలియదా? నాకైతే అర్థమవుతలేదు. ఈ గన్ను కాదు, మనం ఇప్పుడు మళ్ళీ ఏ సంగి
నూకపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఓటు హక్కు నమోదు కాకపోవడం పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నివాసాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ సముదాయంలో మిగతా ఇండ్లు కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. భూభారతి 22A దరఖాస్తుల పెండింగ్పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెలాయింపులో ఏదైతున్నదో కేవలం బై వెరిఫికేషన్ ఆఫ్ టైటిల్ ఆ పట్టేదారు పాస్బుక్ ఆధారంగా ఏదైతుందో మీరు భూబదిలీ చేయాలి. ఇప్పుడు ఎంఆర్ఓలు ఏం చేస్తున్న వాళ్ళు లేని అధికారాలు క్రియేట్ చేసుకొని మేము కబ్జాలు ఎవరిలో చూస్తాం. ఇది ఎక్కడి కథ? నాకు చట్టం లేని అధికారాలు మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయా? చట్టంలో లేని అధికారాలు ఏదైతుందో తహసీల్దార్లకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? రెవెన్యూ అధికార యంత్రాన్ని ఎక్కడికి వెళ్ళి వస్తాయి? చట్టంలో ఏదైతుందో ఓన్లీ పట్టేదార్ కాలమ్ ఈజ్ దేర్, యూ టు వెరిఫై ది పట్టేదార్. అంతేగాని ఏదైతుందో నువ్వు కబ్జాలు ఉన్నవాళ్ళేవా అంటే ఏంటి? నువ్వు కబ్జాలు ఉన్నవాళ్ళేవని చూస్తానని చెప్పాలంటే ఉన్నవా అంటూ ఉంటావు, లేదంటే లేదు. అసలు దానికి ఆధారం అనేది ఉన్నామని చెప్పడానికి అంటే ఇవాళ ఏదైతుందో ఇదంతా ఒక విధంగా అవినీతికి ఆస్కారం కల్పించారు. ఇదంతా అవినీతికి ఆస్కారం కలిగించారు. లేని అధికారాలు పొందే ప్రయత్నం చేయడం ఏదైతుందో అవినీతికి ఆస్కారం కలిగించారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో అసలు ఏం జరుగుతుంది జిల్లాలో మీరు పరిశీలిస్తున్నా లే? మొన్న ఇక్కడ బీర్పూర్ మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ ట్రాప్ అయింది. అంతకుముందు రాయకల్ మండలంలో ఒక రెవెన్యూ ఆఫీసర్ ట్రాప్ అయింది. బుగ్గ బీర్పూర్లో ఒక రెవెన్యూ ఆఫీసర్ ట్రాప్ అయిండు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? యువత చదువుతో పాటు నైపుణ్యాలపైన దృష్టిని సారించాలన్నారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న హలో స్వేరో చెలో గంగాధర జ్ఞాన సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మీడియాతో మాట్లాడారు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. సమాజంలో మార్పు రావాలి అంటే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే 3 రంగాలు బలోపేతం కావాలన్నారు. ఈ మూడింటిపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని చైతన్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో జరిగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మరి అందుకనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకనాడు మనకి భూమి విలువ కావచ్చు, బంగారం విలువ కావచ్చు, ఆస్తి అంటే భూములు బంగారము మాత్రమే కాదు, ఆస్తి అనంటే ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకపోయినా కూడా మన మేధో శక్తితోటి మేధో మదనం చేసి మన మేధావితోటి మన భూ ప్రపంచాన్నే శాసించే విధంగా మరి తయారవ్వచ్చు అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని అందించడాన్ని ఆర్థికంగా కావాలి అని అంటే మనకు అక్షరాన్ని బలపరుచుకోవాలి అని చెప్పేసి మనందరినీ కూడా అక్షర బాటలో మనందరినీ కూడా నడిపిస్తూ మనందరికీ నేడు ఆర్థికంగా బలంగా ఉండాలనంటే మనం జ్ఞానంలో మనం బలంగా ఉండాలి అని చెప్పి గ్రహించి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తారు అని చెప్పేసి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏఐటీయూసీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలవేని శంకర్ కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దేశంలో అసంఘటిత రంగం తీవ్ర దిగ్బంధంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కుదించి వారిపైన పనిభారం పెంచిందని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెత్తనాలు పనిచేస్తూ ఉన్నాడు, కట్ట పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఇలా ఎమ్మెల్యేలు ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద హెడ్ క్వార్టర్ల నుండి పనిచేయాల్సింది హైదరాబాద్లో ఉండి ఆస్తులు ఎంత పెంచుకోవాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయినోడు 1000 కోట్ల పోతా ఉన్నాడు. మన కూలిగాడు లెక్కనే ఉంటా ఉన్నాడు. మన పరిస్థితులు మారతలేవు, మన బతుకులు మారతలేవు. వీటన్నిటి గల కారణం ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా లేబర్ ఆఫీసర్ ఇక్కడ నుంచి వస్తా ఉన్నాడు. లేబర్ ఆఫీస్ కూడా అద్దె భవనాలలో ఉంటుంది. ప్రభుత్వ భూములు లేవా? నువ్వు లేబర్ ఆఫీసర్ కట్టే పరిస్థితి ఉంటుందా? అడ్మినిస్ట్రేషన్ ఉంటుందా? ఎవరు ఎక్కడికి పోవాలి? ఎక్కడ మాట్లాడాలి?
యజమానులు ఇలా లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, వాళ్ళకి సక్రమైనటువంటి జీతం ఇచ్చేది పెద్దదారి పోకడలు యజమానులు. ఇవాళ రైస్ మిల్లుల పరిస్థితి ఏంది, రైస్ మిల్లులో పనిచేసే డ్రైవర్ల పరిస్థితి ఏంది, వీటన్నింటి మీద సమరశీలమైనటువంటి పోరాటాలు తీసుకోవాలి ఈ మహాసభ. తద్వారా ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.857 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4.961 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 285 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు 285 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు ఖండించారు. నియోజకవర్గంలో 32 నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కెనపల్లి కరుణాకర్ మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించారని, తక్షణమే వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కట్టా లింగయ్య, కన్నం సాగర్, బత్తిని కమలాకర్, పెగ్గర్ల శేఖర్, అక్కినపల్లి అజయ్ పాల్గొన్నారు. నేను మాట్లాడేటువంటి మాటలు రికార్డ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోరని వారు మాట్లాడడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మొగతనం నాకు మాత్రమే ఉంది, మేడిపల్లి సత్యంకే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారిని బోన్పల్లి మండల కేంద్రం నుంచి మేము వారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇలా నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మా గ్రామాన్ని ఎన్నికలలో ముందు హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి 6 నెలలలో నేను ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసి మాట తప్పినందుకు వాళ్ళు రిలే నిరాహారాలు దీక్షలు చేస్తూ, అయ్యా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని మిమ్మల్ని అడిగినందుకు వారి మీద కేసులు పెట్టి మీద అణచివేస్తా ఉన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, పంట గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మోట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్ రావు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ పొలంలో చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సర్పంచ్ పలు సూచనలు చేశారు. బీబీజీ రామ్జీ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటికో ఇంకుడు గుంత, పంటకో పంట గుంత అనే ప్రతిష్టాత్మక పథకాన్ని చేపట్టారని వివరించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత, వార్డు సభ్యులు శంకరమ్మ, వసంత, మానస, రాజేశం, రమేష్, సంపత్ పాల్గొన్నారు. ఈరోజు అన్ని వర్గాల రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా అటు రైతు సంక్షేమం అలాగే ఫిషరీస్ మెన్ డెవలప్మెంట్ ఆలోచనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారంతో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ ఫండ్ నిర్మాణం వాస్తవంగా మండలంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ముట్లపల్లిలో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం అనేది నిజంగా ఈ మన గ్రామానికి ఆదర్శవంతనీయం. మన గ్రామంలో కనీసం అంటే మా వార్డు మెంబర్లు, సిబ్బంది, ఈజీఎస్ సంబంధించిన సిబ్బంది అందరం కలిసి, బీబీజీ రామ్జీ సంబంధించిన స్టాఫ్ అందరం కూడా కలిసి, అలాగే మహిళా సంఘాలు, తర్వాత ఏపీఎం గారు కూడా అందరు కలిసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్దంగి మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టును బీఎస్పీ నాయకులు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇప్పటి వరకు చాలా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువ అనుసరించి వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్, మండల అధ్యక్షులు ఉదయ్, మండల ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎగువనున్న రైతులు, దిగువనున్న రైతులకు
ఈ చెరువులో నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ ప్రాజెక్టును ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఎప్పుడు ఎత్తివేదా చేసినాడు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే సాబు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ కాలువ పనులను పూర్తి చేయలేకపోతున్నాడు. కాబట్టి తొందరలోనే ఈ ప్రాజెక్టును సురమ ప్రాజెక్టును కంప్లీట్ చేసి రైతును ఆదుకునే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తమపై ఆరోపణలు చేసే ముందు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను వెతుక్కునే స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శైలేందర్ రెడ్డి, శేఖర్తో పాటు కార్యకర్తలున్నారు. మార్పు కోరుకుని ప్రజలు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వానికి మీద కూడా ఆరోపణలు చేస్తే కేంద్రంలో నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మాట్లాడే ఆరోపణ ఏదైతే నువ్వు చేస్తున్నావో నీ కేంద్రంలో దర్యాప్తు సంస్థలని, కేంద్రంలో నీ ప్రభుత్వం దాంతో దర్యాప్తు జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పు. బట్టగాల్చి మీద పడేస్తే ఎట్లా కరీంనగర్ జిల్లాకు వచ్చినామని చెప్పి ఏదో మాట్లాడితే ఎట్లా? ఫస్ట్ 119 సెగ్మెంట్లలో మీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఫస్ట్ ఎత్తుకున్నాక నీ పార్టీ ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరెవరు పోటీ చేయరని చెప్పి నీ డిఎన్ఏ అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకంటే ఉదాహరణ మొన్న జరిగిన ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్లు అండ్ కౌన్సిల్ ఎలక్షన్స్, మీ చీకటి ఒప్పందము, మీ ఇంటర్నల్గా మీరు ఇక్కడ పంచాయతీగా ఢిల్లీలో ఏమో దోస్తానా ఉన్నటువంటి మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీ ప్రభుత్వము మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు మిమ్మల్ని. రామచంద్ర రావు బీజేపీ అధ్యక్షుడు ఆయన కరీంనగర్ జిల్లాకు వచ్చి మా మీద ఆరోపణ చేసే ముందు నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా, దమ్ము ధైర్యం ఉంటే మన సిబిఐకి కూలేశ్వరం అయింది, కాళేశ్వరం మీద సిబిఐకి మీద దర్యాప్తు కోసం మేము రాష్ట్రం పంపించినాం కదా, దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేపి మా మధ్యలో చిన్న ఉంటాయి. మన అన్నదమ్ములా కలిసి ఉంటే మాకేమైనా మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా నాయకుడు మల్లికార్జున ఖార్గే గారు, పెద్ద కుటుంబం, 120 సంవత్సరాల పై స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, పెద్ద కుటుంబం కాబట్టి అన్నదమ్ముల మధ్యలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ బాగా సమసిపోతాయి. దాంట్లో మీరే పెద్ద సంతోషపడాల్సిన అవసరం లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చుడు 100% ప్రజలు ఆశీర్వదిస్తారు. రేపు రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ రెండోసారి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు అందరూ ప్రమాణ స్వీకారానికి వస్తారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.